అందరికీ నమస్కారం. మా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున్ ఖార్గే గారికి, ప్రియాంక గాంధీ గారికి, మా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మిగతా మంత్రులకి, ముఖ్య నాయకులకి, మా కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత ఒక వారం నుంచి ఎవరో నేను కొత్త మనిషిలాగా అసలు ఎలా ఇచ్చారు ఈవిడికి ఒక ఎమ్మెల్సీ అని ఒక వింతగా ప్రశ్నలు వేయడం జరుగుతుంది. అంటే మీడియాలో జరుగుతుంది. అది మీడియా వాళ్ళు వేయడం కాదు, అది ఎవరు అడిగిస్తున్నారో కూడా మాకు తెలుసు. పాపం బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనుకుంటాను. ఒక మహిళగా మీ రెండు పార్టీలకు నేను సేవలు అందించాను. మీరు సరైన నిర్ణయం తీసుకోకపోబట్టి మీ పార్టీని విడిచి నేను బయటికి వెళ్ళాను. ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలో ఆ రకంగా మీరు మోసం చేస్తున్నారు. సో ఈ రకంగా నేను బయటకు వచ్చి మనిషి నేను కష్టపడి ఒక మహిళగా కొట్లాడి నిజాయితీగా ఉంటే ఇవాళ ఒక ఎమ్మెల్సీ నాకు ఇచ్చినందుకు ఎందుకో మీకు అంత బాధ నాకు అర్థం కావట్లేదు. అంటే రేపు రాబోయే రోజుల్లో హౌస్లో మీ బండారాలని బయట పెడతానని భయం వేస్తుందా? హార్ట్ అటాక్లు వస్తాయా మీకు అని నేను అడుగుతున్నాను. కేసీఆర్ గారు మీ పార్టీలో నా పార్టీని విలీనం చేయించుకున్నారు, తల్లి తెలంగాణ పార్టీని. మీరు నా ఎమ్మటి పడ్డారు కానీ నా పార్టీని విలీనం చేయమని నేను మీ పార్టీలోకి వస్తానని నేను అనలేదు. ఈ రకంగా మీరు నా విలీనం చేయించుకొని నా చేత పని చేయించి ఉద్యమాలు అన్నీ చేశాను, కష్టపడ్డాను. కానీ మీరేం చేశారండి? ఒక మహిళని ఏ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తాం అని చెప్పడం జరిగిందో అదే రోజు రాత్రి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా, సమయం ఇవ్వకుండా, ఆ ఆనందాన్ని నేను తీసుకోనివ్వకుండా 12ంటికి సస్పెండ్ చేశాడు కేసీఆర్. వాస్తవాలు మాట్లాడుకుందామండి. ఎందుకు వాస్తవాలు కప్పిపుడుచుకుంటారు? విజయశాంతికి సంబంధమే లేదా? తెలంగాణ విజయశాంతి పోరాడలేదా? ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 1998 నా రాజకీయ జీవితం మొదలైంది బీజేపీ నుంచి. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఒక ఓటు 2 రాష్ట్రాలు అనబట్టే నేను వెళ్ళాను. కానీ వాళ్ళు నిలబెట్టుకోలేదు. అందుకే బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీ నడిపించాను. నేను ఒక మహిళగా ఆల్మోస్ట్ 4.5 to 5 years నేను ఉద్యమాలు చేశాను. అప్పుడు కేసీఆర్ గారు ఎక్కడున్నారంటే ఆయన టీడీపీలో ఉన్నారు. ఆయన టీడీపీలో ఉండి ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు బయటకు వచ్చి ఆయన ఉద్యమం ఎత్తుకున్నారు. అప్పటికే నేను ఉద్యమం అన్నది స్టార్ట్ చేశాను. ఇది తెలుసుకోవాలండి. కొంచెం వెనక్కి వెళ్ళి, బహుశా అందరికీ తెలుసు కానీ తెలియనట్టు నటిస్తుంటారు. అంటే ఒక బురద జల్లడం కేసీఆర్ ఒక్కడే కాదండి, ఆయన సొత్తు కాదు తెలంగాణ. 1200 మంది చనిపోయారు తెలంగాణలో. ఎంతోమంది త్యాగం చేశారు, ఎంతోమంది కొట్లాడారు. దాంట్లో ఒక ఆడబిడ్డగా నా వంతు నేను కృషి చేశాను. నేను అలాంటిది ఈరోజు ఒక ఎమ్మెల్సీ వచ్చినందుకు ఎలా వచ్చింది, ఎందుకు ఇచ్చారు, ఏం చేశారు, ఆవిడ అక్కడ ఏంటంటే ప్రశ్నలో. తెలంగాణ పార్లమెంట్లో 2 ఎంపీలు వెళ్ళారు కదా, 2 వెళ్ళినప్పుడు కొట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు ఎగ్జిట్ అయిపోయాడండి? చివరిదాకా ఉంది. ఆ రోజు మా ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు అందరూ ఉన్నాం, పెప్పర్ స్ప్రేలు కొట్టారు. నార్త్ ఎంపీలు అందరూ చెత్తగా బాదుతున్నారు మమ్మల్ని ఎంపీని. నేను మీరా కుమార్ గారిని ఇలా పట్టుకుని నిలబడ్డాను. నేను ఇంత చేస్తే ఇదా అండి మీరు మాకు చూపించే కృతజ్ఞత? ఇదా మీ కుట్ర బుద్ధి? అంటే మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొర, మీ దొర బుద్ధి ఏదో చూపించుకుంటున్నారు. అందుకే నిన్ను దొర అంటున్నాను నేను.